Welcome to AER channel. కేసరా నీకేలే ఇలాగే అందుకే ఇంకో వంద తీసుకున్నాను ఎందుకు అన్నా ఏమో ఇవన్నీ చెప్పలేదు నాకు పందులు గారికి వేస్తారని చెప్పారు మన వాళ్ళకని చెప్పారు మీరు అమ్మ మీరు తేడా వస్తుంది మాట అందరికంటే నేను అందుకోసమే వాళ్ళు చెప్పే విషయంలో రామాదేవి గారు ఫస్ట్ ఎంత లోతుగా చెప్పాను. అదేవిధంగా మీకు అవగాహన వచ్చింది. ఇప్పుడు పార్టీ మాస్టర్ గారు ఎంత లోతుగా చెప్పారు చూసారా. సమాజం పట్ల కాసి పడవచ్చిన ముందే చెప్పండి. సమాజాన్ని కాసి పడవలసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా అంటే వాళ్ళకి కులాలతో మతాలతో సంబంధం ఉండదు. మంచికి మంచి చెడుకు చెడు ఖండించుకుంటూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలనే వీరి యొక్క ఉద్దేశం, ఇలాంటి వారి యొక్క ఉద్దేశం. కాబట్టి వాళ్ళ యొక్క సందేశంలో లోతుని అర్థం చేసుకున్నారు. కాబట్టి సమాజంలో మనవంత బాధ్యత ఏంటో తెలుసుకోవడం ఈ పార్టీకి అవగాహన వచ్చింది. కాబట్టి ఈ సందేశం మనకు అందించినందుకు పార్టీ మాస్టర్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టవలసిందిగా థ్యాంక్ యూ. అదేవిధంగా వెళ్ళి అర్థం చేసుకున్న నాడు సమాజం మారడానికి ఎంత టైం లేదు. చాలా తప్ప ఎంత లోతుగా చెప్పారు చూసారో ప్రతి విషయాన్ని కూడా. దాంట్లో కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కావచ్చు. ఒకసారి అంత మంచి సందేశం ఇచ్చిన రామాదేవి గారికి ఒకసారి క్లాప్స్ తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా ఇప్పుడు సమాజాన్ని కాసి పడపోసినటువంటి మన బీజేపీ మాస్టర్ గారు, బాబ్జీ మాస్టర్ గారు ఎవరైనా ఉన్నారా? 12 అదురుకి లేరు కదా. ఓకే, నాకే గిఫ్ట్ ఇస్తారు అయితే. గంగా యమున సరస్వతి ఏమిటమ్మా? గంగా యమున సరస్వతి, తర్వాత సింధు నది 4 నదులు, తర్వాత ఆంధ్రప్రదేశ్లో 4 నదులు గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర. ఓకేనా? నెక్స్ట్ రాజస్థాన్లో ఉన్నది. రాజస్థాన్లో పుష్కరిణి, రాజస్థాన్లో పుష్కరిణి ఉంది. తమిళనాడులో భీమా నది. ఓకేనండి? చప్పట్లు కొట్టండి రథబాబు గారు. అందరూ అన్ని నదులు ప్రయాణం చేసి వచ్చినట్టేనా? ఓకేనా?
అంత గొప్పగా అన్ని నదుల్లో తిరిగి మనందరికీ పుష్కరాల్లో స్నానం ఎందుకు చేస్తారో తెలుసా మనకి? అసలు పుష్కరానికి గొప్పతనం అందరికీ తెలుసు కదా. ఏంటంటే ఎవరైతే అంటే మనం ఏదైతే పాపం గట్ట చేస్తూనే ఉన్నదో దాని వల్ల పుష్కరాలకి నదులు కూడా పునీతం అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ మనకి పుష్కరం వస్తుంది. అలా వచ్చిన పుష్కరాల టైంలో మనం కానీ స్నానం చేసినట్లయితే పుణ్యం కూడా ఎలా ఉన్నా ఆరోగ్యం వస్తుంది. ఎందుకంటే అవి పుష్కరాల్లో స్పెషల్గా నదులు ఉంటాయి. ఆ గురువు యొక్క ప్రభావం ఉంటుంది, చంద్రుడి యొక్క ప్రభావం ఉంటుంది, భూమి యొక్క ప్రభావం ఉంటుంది, వనమూలికల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఇలా ఒక్కసారి కనీసం సంవత్సరానికి ఒక్క నదిలో ఒక్కసారి మనం చేసినట్లయితే మనకి ఆరోగ్యం వస్తుందన్నది మన యొక్క సంప్రదాయ విధానం. ఓకేనా? అలాంటి ఆరోగ్యం అందించడం కోసం మనందరం కూడా పుష్కరాలు, మనకు ఉన్నది ఇక్కడ పుష్కరం ఉన్నది. అయితే ఎక్కడైనా పుష్కరాల్లో కూడా చేయడం కూడా మనందరికి కూడా ఆరోగ్యము, ఆనందము, ఆధ్యాత్మికతో కూడుకున్న వ్యవహారంగా మనం కల్పించబడింది. ఇకపోతే భారతదేశం చూసుకున్నట్టయితే సంప్రదాయాలు, సంస్కృతి వీటి మీదే కులాలు, వృత్తులు ఇలాంటి అన్నిటి మీద ప్రాధాన్యత చేయబడింది. ఏదైనా ఇదివరకు చూసుకున్నట్టయితే మనకంటే బ్రిటిష్ వారు రాక పూర్వం ఏదైతే ఉందో ఆ పూర్వం మన దేశంలో అనేకమైన వృత్తులుండి ఆ వృత్తులు ఎప్పుడు కూడా కలుషిత ఆహారం పెట్టాలని కానీ, కలుషితంగా ఉండాలని కానీ, కలుషిత సమాజానికి అనారోగ్యం అని కానీ, మన వాళ్ళ ఇంట్లో ఏదో తినడం వల్ల అనారోగ్యం వచ్చిందని కానీ ఎప్పుడూ లేదండి. అవునా కదా? అలాంటి దాంట్లో అగ్రగణ్యం అందించే జాతి ఏదైనా ఉన్నట్లయితే తెలుగుల జాతి, అదే గార్గ జాతి. అవునా కదమ్మా? ఎప్పుడు కూడా కలుషిత ఆహారం వాళ్ళు చేసినంతసేపు భారతదేశంలో నూనె అన్నది కలుషితం జరగలేదు. అవునా కదా? అవునైతే గట్టి చెప్పండి. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు అంతరించాలనుకున్న అనేకమైన విషయాల్లో ముఖ్యంగా అంతరింపజేయాలనుకున్న విషయం ఏంటంటే భారతదేశం యొక్క వృత్తుల్ని. దాంట్లో స్వతంత్రం కోసం చాలా మంది పోరాడారు. గాంధీ గారు ఇంకోని అనుకుంటారు. అది కాదు, వాళ్ళతో పాటు వెనకాల ఎవరైతే ఈ వృత్తుల్ని మనం అంతరింప చేయాలని బ్రిటిష్ వాళ్ళు చాలా కష్టపడ్డారు. అయితే వారికి వ్యతిరేకంగా పోరాడుతూ ఆ వృత్తిని స్వతంత్రంలో పోరాటం కన్నా ముందు నుంచి తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగించిన ఒకే ఒక జాతి ఏమైనా ఉందంటే గార్గ జాతి, తెలుగుల జాతి. తెలుసమ్మా మీకు? అంటే స్వతంత్ర పోరాటంలో ప్రత్యక్షంగా పోరాటంగా పాల్గొన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నట్టయితే మనమే. అవునా కదా? ఇక్కడ ఎవరైతే ఉన్నారో సోదరుల యొక్క పోరుపాదలు, ఇలా కొన్ని కులాలు మాత్రం ఎప్పుడు కంటిన్యూగా స్వతంత్ర పోరాటం కోసం వెనకాలండి పోరాటం చేసినవి. అలాంటి కులాల్లో అగ్రగణ్య జాతి ఇది. అయితే ఇవాళ చూసుకున్నట్టయితే సమాజంలో అందరూ కూడా ఏదైతే వృత్తులు ఉన్నాయో వృత్తుల్లో కొన్ని కమ్యూనిటీలు ఎంటర్ అయిపోయి వాటి వ్యాపారంగా మార్చారు. అయితే వీళ్ళు వ్యాపారం చేసిన వ్యాపారంతో పాటు సమాజం యొక్క ఆరోగ్యం యొక్క ఉద్దేశం కూడా వీళ్ళ చేతిలో ఉండేది. అలాంటి